ధ్యాన అధ్యాయము కీర్తనల గ్రంథం 82 అధ్యాయము. కీర్తనలు 82 అధ్యాయము 8 వచనాలు ఉన్నవి. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవం మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుంచి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. ఇక చదవబడిన కీర్తన గ్రంథం 82వ కీర్తన ఎవరు రచించారని రాయబడి ఉంది. ఆసాపు కీర్తన. ఈ యొక్క ఆసాపు ఎవరి గురించి రాస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతులను గురించి రాస్తూ ఉన్నాడు. ఏ న్యాయాధిపతుల గురించి రాస్తున్నాడు? అన్యాయస్తులైన. ఇక్కడ ఈ యొక్క అధ్యాయం చదవబడితే కనుక ముఖ్యంగా ఎంఫసైజ్ చేసింది, అంటే ఎవరి గురించి ఇక్కడ చెప్తూ వచ్చాడంటే అన్యాయస్తులైన న్యాయాధిపతుల గురించి ఇక్కడ ఈ యొక్క ఆసాపు, కీర్తనాకారుడైన ఆసాపు రాస్తూ వచ్చాడు. మొదటి వచనంలో ఏమని రాయబడి ఉందంటే, కీర్తనాకారుడు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. మన దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఆయన ఎక్కడ నిలిచి ఉండే ప్రదేశం ఏంటి? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉంటాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్యలో మన దేవుడు ఉండేవాడు. అట్లానే ఆయన యొక్క ప్రదేశం ఏంటి? ఆయన మహామహిమలో, ఆయన వేవేల దూతలతో ఎల్లప్పుడూ పొగడబడుచు మహామహిమలో ఉండే దేవుడు. నీ మధ్యలో, నా మధ్యలో, మన మధ్యలో ఎల్లప్పుడూ ఆయన ఉండే దేవుడు. అటువంటి దేవుడు ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు? ఆయన మన మధ్యలో ఉండే దేవుడై ఉన్నాడు ఆయన. అట్లానే దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ దైవములు అని కీర్తనాకారుడైన ఆసాపు ఇక్కడ రాస్తూ వచ్చాడు. దైవములు అంటే గనక, దైవములు అంటే ఈ కాలంలో చూస్తే మనము దైవములు అంటే గనక ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో కానీ లేకపోతే ఆ యొక్క సుప్రీంకోర్టు, హైకోర్టులో ఇట్లాంటి వాటిల్లో ఏదైనా న్యాయము తీర్చడానికి ఆ జడ్జి ముందు కానీ ఎవరైనా నిలబడినప్పుడు, ఆ యొక్క అడ్వకేట్ నిలబడినప్పుడు ఏమని సంబోధిస్తాడు? మై లార్డ్ అని సంబోధిస్తాడు. అంటే ఇక్కడ దైవములు అంటే న్యాయాధిపతులు. అందుకే ఈ కీర్తనాకారుడు ఆ యొక్క దైవములను గూర్చి, న్యాయాధిపతులను గూర్చి రాస్తూ ఉన్నాడు. అట్లానే మీరు చూసినట్లయితే కనుక ఆ మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో, అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో ఆ యొక్క యోహాను కూడా రాస్తూ వచ్చాడు. అక్కడ దేవుడు కూడా మాట్లాడుతూ వచ్చాడు. 10వ అధ్యాయము 34వ వచనము. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అనేసి, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవనికి వచ్చినా వారే దైవములని చెప్పినాడలా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని చెప్తూ వచ్చారు. అసలు దైవములు ఎవరు అని చూస్తే గనక ధర్మశాస్త్రంలో రాయబడి ఉందని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తూ వచ్చారు. ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడి ఉందంటే గనక 2 దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, 2 దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనము.
ఇక్కడ 5వ వచనం నుండి చూస్తే గనక, మరియు అతడు ఆయా పట్టణముల్లో అనగా దేశముయందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఏమని ఆజ్ఞాపించాడు? అదే ఇక్కడ కీర్తనా గ్రంథము 82వ కీర్తనలో 2వ వచనంలో తెలియజేస్తూ వచ్చాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. అంటే ఇక న్యాయాధిపతులు ఎలా ఉన్నారంట? అన్యాయస్తులైన న్యాయాధిపతులుగా ఉన్నారు. అసలు ఈ న్యాయాధిపతులను ఎవరు ఏర్పరిచారని చూస్తే కనుక, ఇక్కడే 2 దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం ఇందాక నేను చెప్పిన ప్రకారము, మరియు అతడు న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. అట్లానే యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయుల్లోను యాజకుల్లోను ఇజ్రాయేలీల పితరుల ఇండ్లలోను పెద్దలను కొందరు నియమించి వారికి ఇలాగో ఆజ్ఞాపించిన, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను. నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణముల్లో నివసించు మీ సహోదరులు తెచ్చి ఏ సంగతినే కానీ మీరు విమర్శించినప్పుడు మీ సహోదరుని మీదకి కోపం రాకుండాట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను. మీరు అలాగూ చేసిన యెడల అపరాధులు కాకుందురు. ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క న్యాయాధిపతులు ఎవరి చేత నియమింపబడ్డారు? దేవుడి చేతే నియమింపబడ్డారు. వాళ్ళు దేనికి నియమింపబడ్డారు? న్యాయము తీర్చడానికి నియమింపబడుతూ వచ్చారు. అసలు మానవుల్ని దేవుడు న్యాయాధిపతులుగా ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఆ మహామహిమలో ఉంటూ ఆయన, అందుకే యెషయా గ్రంథంలో చూస్తే కనుక యెషయా గ్రంథం 43వ అధ్యాయము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చూస్తే కనుక, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పింపుము. నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఆయన యొక్క దేవుని యొక్క మహిమ నిమిత్తము మనల్ని సృజిస్తూ వచ్చారు. దేవుడు మనల్ని సృజించడానికి గల కారణం ఏంటి? ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి. ఆయన చెప్పిన ఆజ్ఞానుసారంగా మనం జీవించి ఆయన న్యాయ విధులను అనుసరించి మనం ప్రవర్తించి ఆయన నామానికి మహిమ తీసుకురావడం కొరకు దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? సృజిస్తూ వచ్చాడు. ఆ సృజించిన వారిలోనే అనేకులను దేవుడు కొంతమందిని ఏం చేస్తూ వచ్చారు? న్యాయాధిపతులుగా ఏర్పరుస్తూ వచ్చాడు. ఇప్పుడు మన కుటుంబంలో ఉంటే కనుక మన తల్లిదండ్రులు ఉంటారు. మన తల్లిదండ్రులకి ఇప్పుడు మేము 2 బెడ్లో ఉన్నాం అనుకోండి, 2 బెడ్ల మధ్యలో ఏదైనా సమస్య వస్తే మన తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఏం చేయాలా? వాళ్ళు న్యాయాధిపతులుగా ఉండి 2 బెడ్ల మధ్యలో వచ్చిన సమస్యను ఏం చేయాలా? పరిష్కరించాలా. ఆ సమయానికి వాళ్ళు ఆ సిచ్యువేషన్కి, ఆ కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి వాళ్ళు అక్కడ న్యాయాధిపతులుగా వ్యవహరించాలా. అదే సంఘంలో ఉన్న సేవకులు ఏం చేస్తారు? సంఘంలో ఏమైనా సమస్యలు వస్తే కనుక వాళ్ళు న్యాయాధిపతులుగా ఉండి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా ఈ లోకంలో చూసినట్లయితే ఈ లోకంలో అనేకమైన న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. అవి కూడా దేవుని వలన కలిగినయే. అధికారములు కానీ రాజులు కానీ మనం చూస్తే కనుక ఆ యొక్క మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే కనుక అక్కడ రాయబడుతూ వచ్చింది, రాజులు అధికారులు అందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారే. వీరందరూ వాళ్ళు కూడా ఈ లోకంలో వచ్చే సమస్యల పట్ల వాళ్ళు ఏం చేస్తారు? న్యాయం జరిగిస్తూ వస్తారు. ఇటువంటి ఆ యొక్క స్థితిలో ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు యథార్థముగా నీతిగా న్యాయముగా మీరు ఆ యొక్క న్యాయము అనేది తీర్పు అనేది మీరు తీర్చాలని చెప్పేసి ఆ యొక్క దేవుడు సెలవిస్తే, కానీ ఇక్కడ కీర్తనాకారుడు చూసిన ప్రకారం తన అనుభవపూర్వకంగా తాను ఏం చెప్తూ వస్తూ ఉన్నాడు? వాళ్ళు న్యాయం అనుసరించి
నడుచుకొనట్లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మానవుల్ని వాళ్ళు నీతిగా న్యాయంగా ఆ యొక్క యాజకుల్ని లేకపోతే ఆ యొక్క లేవీల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు నీతి న్యాయములను జరిగించాలని చెప్పి దేవుడు ఏర్పాటు చేసుకుంటే, అధికారులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడైన ఆసాపు ఇక మొదటి 2 వచనాల్లో తెలియజేస్తూ వస్తున్నాడు. అట్లానే వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. వీళ్ళు భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపేవారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు చెప్పిన న్యాయ ప్రకారము, అక్కడ ఇందా చదవబడిన ప్రకారము ఆ యొక్క న్యాయాధిపతుల్లో 2 దినవృత్తాంతముల గ్రంథంలో ఆ యొక్క 19వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము వాళ్ళు నడుచుకోవట్లేదు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చూస్తే కనుక, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా దేవుడు చెప్పాడు ఎలా నడుచుకోవాలి న్యాయాధిపతులని. 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే కనుక, తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను, న్యాయపు తీర్పు దేవునిదే. అందరికీ న్యాయము తీర్చేది దేవుడే. అయితే మనము దేవుడి చేత ఏర్పరచబడిన న్యాయాధిపతులమైన మనము ఏం చేయాలండి, తీర్పు తీర్చినప్పుడు వాళ్ళు లేనివారైనప్పటికీ ఉన్నవారైనప్పటికీ, ఈ కాలంలో ఈ లోకంలో చూసినట్లయితే ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఆ యొక్క పేరు కానీ ప్రఖ్యాతులు కానీ ఇవన్నీ ఉంటాయో వాళ్ళ యొక్క తీర్పులు ఈ లోకానుసారంగా అయితే నెగ్గుతూ వస్తాయి. కానీ దేవుని యొక్క తీర్పులు మానవులు వంటి తీర్పులు కావు, మనుషులు తీర్చే తీర్పులు వంటివి కావు. ఈ లోకంలో ఆ యొక్క న్యాయమైన తీర్పులను అన్యాయంగాను, అన్యాయమైన తీర్పులను న్యాయంగాను మనుషులు తిప్పివేస్తారు. కానీ మన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన న్యాయాధిపతులను ఏర్పాటు చేసి దేవుడు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, గనుల సంగతి కానీ అల్పుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను, తీర్పు తీర్చాలని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే జరగట్లేదని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. వాళ్ళు పక్షపాతము జరిగిస్తూ వస్తున్నారని చెప్తూ వస్తున్నాడు. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంట, అనేకమైన పక్షపాతము చూపుతూ అన్యాయంగా తీర్పు తీరుస్తూ వస్తున్నారు. అయితే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు 3వ వచనంలో, పేదలకును తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. ఆ యొక్క నిజమైన న్యాయాధిపతులు అయితే ఏం చేస్తారండి, పేదలకును తండ్రి లేని వారికి న్యాయము తీర్చేవారుగా ఉంటారు. మనం చూస్తే కనుక మన దేవుడు ఎటువంటి దేవుడు, కీర్తన గ్రంథము 146వ అధ్యాయం చూస్తే కనుక, కీర్తనలు 146వ అధ్యాయం చూడండి. 146వ అధ్యాయం చూస్తే కనుక అక్కడ 7వ వచనం నుంచి చదివితే కనుక, బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయును, యెహోవా కృంగిన వారిని లేవనెత్తును, యెహోవా నీతిమంతులను ప్రేమించును, యెహోవా పరదేశులను కాపాడును. దేవుడు ఏం చేసేవాడిగా ఉన్నాడు, బాధపరచబడి వారికి అన్యాయంగా తీర్పులు పొందుతూ అన్యాయంగా తీర్పు తీర్చబడి బాధపరచబడే వారందరికీ దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు, న్యాయము తీర్చే న్యాయాధిపతిగా ఉంటూ ఉన్నాడు. అదే నిజమైన తీర్పు, దేవుని తీర్పే న్యాయమైనది. అట్లాగే మనం కూడా ఆ యొక్క న్యాయమైన తీర్పు తీర్చవలసిన వారంగా ఉండాలని కీర్తనకారుడైన ఆసాపు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకానుసారంగా అనేకులైతే అన్యాయమైన తీర్పులు తీసి అన్యాయమైన న్యాయాధిపతులు ఉంటూ ఉన్నారు. కానీ మనం దేవుని ఎరిగిన బిడ్డలమైతే మనము అలాగ జీవించకుండా మనమైతే ఎల్లప్పుడూ న్యాయమును నీతిని అనుసరించి మనము ప్రవర్తించాలని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 4వ వచనంలో చూస్తే కనుక, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుంచి వారిని తప్పించుడి. నిజమైన న్యాయాధిపతులు చేసే పనులేంటే ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. పేదలకు తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలంట,
శ్రమ కలిగిన వారిని, దీనులకు న్యాయం తీర్చాలి, దరిద్రులను నిరుపేదలను విడిపించాలి, భక్తిహీనుల చేతిలో నుంచి వారిని తప్పించుడి. ఒకవేళ దేవుడు నన్ను గనక ఆ యొక్క న్యాయాధిపతిగా దేవుడు ఈ లోకంలో సంఘములోను, లేకపోతే సమాజంలోను, కుటుంబంలో, లేకపోతే మన రక్త సంబంధుల మధ్య, లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్యలో, లేకపోతే ఈ లోకానుసారంగా దేవుడిచ్చిన అధికారములను బట్టి నన్ను గనక దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డ గనక న్యాయాధిపతిగా ఏర్పాటు చేయబడితే గనక ఆ యొక్క వాళ్ళు ఏం చేయాలండి? నీతిని, న్యాయమును, యథార్థతను అనుసరించి మనము న్యాయాధిపతులుగా ఇక్కడ దేవుడు చెప్పబడిన ప్రకారము మనము తీర్పు తీర్చవలసిన వారమై ఉన్నాము. అట్లానే 5వ వచనం చూస్తే కనుక, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశముకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. అయితే వాళ్ళు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క ఆ యొక్క సృష్టిలో ఆయన చేస్తూ వచ్చిన అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు, ఘనమైన కార్యాలని వాళ్ళు గ్రహించగలిగే జ్ఞానము వాళ్ళకి లేదు. ఎవరైతే వాళ్ళు దేవుని యొక్క అనుభవంలో లేరో, ఎవరైతే ఆత్మీయంగా దేవుని యొక్క ఆ యొక్క స్వాస్థ్యంలో ఎవరైతే లేరో, ఇంకా వాళ్ళకి దేవుని గూర్చిన అనుభవం అనేది వాళ్ళకి లేదు, ఆ యొక్క తెలివి లేదు, వారు గ్రహింపరు. అట్లానే వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. అందుకే రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే కనుక అక్కడ ఏమని రాయబడుతుంది? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు అంటే, ఆ యొక్క దేశం అనేది, ఈ యొక్క ప్రపంచంలో ఏదైనా సరే కొన్ని నియమాలు, నిబంధనలతో నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క ఏదైనా సరే, ఇక ప్రపంచంలో ఉన్న చట్టాలైనా సరే, న్యాయ విధులైన, తీర్పులైన, ధర్మాదులైన అన్నిటికీ ఒక కాన్స్టిట్యూషన్, మన భారతదేశానికి ఒక రాజ్యాంగం, ఒక చట్టము అనేది దేవుడు మనకి, ఇజ్రాయెల్కి, మనకి ఎట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు, ఈ దేశపరంగా చూసినట్లయితే ఈ దేశానికి కూడా ఒక రాజ్యాంగం, ఒక చట్టం అంటూ ఏర్పడింది. దాన్ని బట్టి నడుచుకోవాలి ఆ దేశంలో ఉన్నవారందరూ అని నియమింపబడింది. ఆ యొక్క పునాదులు అంటే ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా జీవించాలి అనేది, ఆ యొక్క ఫౌండేషన్ అనేదే లేకపోతే నీతిమంతులు ఏం చేస్తారండి? ఏమి చేయలేరు కదా. ఆ యొక్క ఫౌండేషన్ అనేది లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎలా నడుచుకోవాలో తెలియకపోతే, ఆ యొక్క ఫౌండేషన్ పాడైపోతే, లేకపోతే అలా నడుచుకోకపోతే దేశం పాడైపోద్ది, మనుషులు పాడైపోతారు. దేవుని మనకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మనం కూడా నడుచుకోకపోతే మనం కూడా పాడైపోతాము అనేసి ఇక్కడ కీర్తనాకారుడు ఇక్కడ 5వ వచనంలో అదే తెలియజేస్తూ ఉన్నాడు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ఎందుకు కదులుచున్నాయి అంటే, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములు ఇటు అటు తిరుగులాడుచున్నారు, వారు వివేచించట్లేదు. అందును బట్టే ఆ యొక్క ఆధారములన్నీ కదులుచున్నవి. 6వ వచనం చూసినట్లయితే, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇక్కడ కూడా దైవములనియు అంటూ ఉన్నాడు. దైవములంటే న్యాయాధిపతులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన న్యాయాధిపతులు. మీరు న్యాయాధిపతులనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను. నేను సర్వోన్నతుని కుమారులమైతే కనుక, మనం దేవుని బిడ్డలమైతే కనుక, దేవుడు మనకి ఇస్తూ వచ్చిన న్యాయ విధులను, ధర్మశాస్త్ర విధులను, కట్టడలను అనుసరించి మనము నడుచుకునే వారంగా ఉంటాము. ఆ ప్రకారం మనము పైన చెప్పబడిన ప్రకారం తీర్పు తీర్చే వారంగా మనము ఉంటాము. ఇక్కడే 7వ వచనంలో చూస్తే కనుక, అందుకోసమే ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో అదే చెప్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త కూడా 43వ అధ్యాయము 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, పైన చూస్తే కనుక 6వ వచనం 2వ భాగం నుంచి, భూదిగంతముల నుంచి నా కుమార్తెలను తెప్పించుము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పింపుము. నేను వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడిని నేనే. కన్నులుండి అందులైన వారికి, చెవులుండి బిదురులైన వారిని
తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనులను కూర్చవలను. వారిలో ఎవరు ఇటు సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్ష్యములను తెలపవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. అందుకే ఇక్కడ కీర్తనాకారుడైన కూడా ఇక్కడ యెషయా ప్రవక్త కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమ నిమిత్తం మనల్ని సృజించుకున్నాడు. ఆయన చేత మనము పిలువబడిన వారము. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బిదురులైన వారిని తీసుకొని రండి. నేను ఆ యొక్క ఆత్మీయమైన అంధకారంలో పడి ఉన్న వారిని, ఆత్మీయమైన అంధకారంలో ఎవరైతే ఆ యొక్క ఆత్మీయమైన అంధకారంలో ఉన్నారో, కన్నులుండి కూడా చూడలేని వారు, అంటే ఆత్మీయమైన దృష్టి అనేది లేదో, ఆత్మానుసారంగా జీవించట్లేదో, ఆ యొక్క నీతి న్యాయములను అనుసరించి, కట్టడలను అనుసరించి నడుచుకోవట్లేదో, అట్లానే చెవులుండి వినలేని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసుకొని రండి అని ఇక్కడ యెషయా ప్రవక్త తెలియజేస్తూ వస్తున్నాడు. మనము కూడా ఆ యొక్క కన్నులుండి చూడలేని వారికి, చెవులుండి వినలేని వారిని కూడా మనము ఆయన యొక్క సన్నిధిలోనికి తీసుకొని రావాలా. ఆయన యొక్క న్యాయ విధులను అనుసరించి మనము వాళ్ళని నడుచుకునేటట్లు మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ 7వ వచనం చూసినట్లయితే, అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులు ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. ఇక్కడ ఆసాపు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అందరూ ఒక దినాన చనిపోవలసిన వారే అని తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, మనందరము న్యాయాధిపతులైన, అన్యాయం చేసే న్యాయాధిపతులైన, న్యాయం జరిగించే న్యాయాధిపతులైనా, దేవుని ఎరిగిన బిడ్డలైనా, దేవుని ఎరగని బిడ్డలైనా సరే ఒకానొక దినాన చనిపోవాలా. ఒకానొక దినము మనం అందరం ఎక్కడికి వెళ్ళాలా? అక్కడ ఆ యొక్క తీర్పు తీర్చబడే ఆ యొక్క న్యాయ సింహాసనం ఎదుట మనందరము ప్రత్యక్షపరచబడాల. ఎందుకంటే మానవుడు ఈ లోకంలో జీవించిన జీవితాంతము వరకు మనం జీవించిన జీవితం అంతయు ఆయన ప్రభు సన్నిధిలో అది అకౌంటబిలిటీ అనేది మనము ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. అక్కడ జరిగిస్తూ వచ్చే న్యాయం జరిగిస్తే న్యాయాధిపతులైన, అన్యాయం జరిగిస్తూ వచ్చే న్యాయాధిపతులైనా సరే వీళ్ళందరూ ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఒకానొక దినమున ఆయన సన్నిధిలో నిలవబడవలసిన వారమై ఉన్నామని ఇక ఆసాపు, కీర్తనకారుడైన ఆసాపు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క దినమున మనం నిలబడినప్పుడు, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. మన దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు? భూమికి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. భూమికి, ఆకాశానికి, ఆయన సముద్రానికి, సమస్త సృష్టిలో ఉన్న సమస్త మానవాళికి, సమస్త సృష్టికి ఆయన ఒక దినాన ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు? తీర్పు తీర్చబోచున్నాడు. అందుకని మనం చూస్తే కనుక ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే కనుక, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పికారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఇలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మనమందరము మన యొక్క జీవితంలో ఆ యొక్క పునాదిని ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిని, న్యాయమును, యథార్థమును, సత్యమును జరిగిస్తూ, ఆ యొక్క పునాది నీతి, న్యాయములు, యథార్థతలు జరిగించేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ యొక్క నీతి న్యాయములను అనుసరించి మనము కూడా జీవించినట్లయితే ఆ యొక్క పునాది మనము కూడా క్రీస్తు యేసు క్రీస్తు యేసు వేసిన పునాది మీదే మనము కూడా ఉన్నట్లు, ఆ యొక్క పునాది మీద మనము కూడా కట్టబడుతూ ఉన్నట్లు. ఎందుకంటే ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. ఒకానొక దినమున మన పని, మనం చేస్తూ వచ్చిన మన యొక్క నడవడి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలు,
మన యొక్క తలంపులు, వీటన్నిటిని బట్టి దేవుడు ఒకానొక దినాన్ని ఏం చేయబోతున్నాడు? ఆయన ఒకానొక దినాన అగ్ని చేత ఆయన బయలుపరచబోచున్నాడు. మరియు వాని పునాది ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఇక్కడ 10వ వచనం నుండి చూసినట్లయితే 15వ వచనం వరకు ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. ఒకానొక దినం మన పని నిలిచే పనిగా ఉంటుందా, నిలవకుండా కర్రాగడ్డి కొయ్యకాల్లాగా కాలిపోయేలాగా మన పని ఉంటుందా అనేది మనము తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాము. మనల్ని పరీక్షించుకొని మనము అలాగూ నిలిచే వారంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. అట్లానే చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో కూడా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంటే మన దేవుడు అందరికీ ప్రభు. ఎట్లయితే ఈ లోకంలో ఆ యొక్క నీతియు న్యాయము తీర్పు తీర్చడానికి ప్రభువులు ఉంటారో, కానీ ఈ నీతి న్యాయములు ఈ లోకానుసారంగా ఎవరైతే జరిగిస్తూ వస్తున్నారో వీళ్ళందరికీ, సర్వ మానవాళ్ళందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరుగా ఉన్నారు? ఆయన అందరికంటే సుప్రీం లీడర్గా, ఆయన సుప్రీం జడ్జిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలో నీవు నేను మనము ఇతరులకు తీర్పు తీర్చవచ్చు. ఈ లోకంలో మనకి దేవుడిచ్చిన ఆ యొక్క అధికారమును బట్టి మనము ఈ లోకంలో ఉన్న వారికి తీర్పు తీర్చవచ్చు. కానీ తీర్పు తీర్చే న్యాయాధిపతులకి, సమస్త మానవులకి, అందరికీ దేవుడు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరికీ ఒకానొక దినాన తీర్పు తీర్చనై ఉన్నాడు. ఆ యొక్క తీర్పు తీర్చే తీర్పులో నీవు నేను ఆ యొక్క కర్ర గడ్డి కొయ్యకాళ్ళలాగా మనం కాలిపోకుండా, మనము బంగారము వెండి వెలగల రాళ్ళ వల్లే మన యొక్క పని కానీ మన యొక్క క్రియలు కానీ మనం నిలిచి ఉన్నట్లయితే కనుక మనము బహుమానం పొందుకునే వారంగా ఉంటాము. అలాగూ మనము బహుమానం పొందుకునే వారంగా జీవించాలా. ఎందుకంటే ఈ లోకంలో సమస్తమైన ఉదయం లేచిన కాడ నుంచి మనం చూస్తే కనుక సమస్తము వార్తల్లో చూసినా సరే, ఈ లోకంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే అన్యాయము, అక్రమము, దొంగతనాలు, మోసాలు, అన్యాయమైన తీర్పులు, దుర్మార్గంతో సమస్తము నిండి ఉంది. కానీ మన దేవుడు మనకేమిస్తూ వచ్చాడు? ఈ యొక్క ధర్మశాస్త్రము, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి కట్టడలు, న్యాయ విధులను మనకు ఇస్తూ వచ్చాడు. వీటన్నిటి ప్రకారము మనం అందరూ నడుచుకున్నట్లయితే, ఈ యొక్క కట్టడలను, న్యాయ విధులను అనుసరించి మనం జీవించినట్లయితే కనుక, మనము ఆయన యొక్క నీతి న్యాయములను అనుసరించి కనుక మనము జీవిస్తే కనుక దేవుని దృష్టిలో మనము ఆశీర్వాదం పొందుకునే వారంగా, ఆ యొక్క దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకునే వారంగా, దేవుని యొక్క మేళ్ళు దీవెనలు పొందుకునే వారంగా ఉంటాము. ఈ పరమందు, ఈ లోకమందు, పరమందు కూడా మనకు దేవుడు మనము ఆయన ప్రకారం జీవిస్తే, ఆయన మాట ప్రకారం జీవిస్తే కనుక ఈ లోకంలో దేవుడు మనల్ని దీవించేవాడుగాను, అలానే పరమందు కూడా మనకు అనేకమైన బహుమానాలు దయచేసేవాడుగా ఉంటాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన అన్నడును మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి అలాగున మనం జీవించడానికి దేవుడు మనందరికీ కృప చూపి సహాయం చేసి మనల్ని అందరినీ నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, జీవాధిపతి, నీ యొక్క శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవుడు అని కొందరు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంటి అయిన మానవులను నా తండ్రి మెంట చేర్చడానికి తండ్రి, పరలోకానికి మీరు చేర్చడానికి తండ్రి, ఆ యొక్క మహామహిమను విడిచిన తండ్రి, పాపులైన మా కొరకు, నా కొరకు నా తండ్రి మీరు పరమును వీడి ఈ లోకానికి దిగి వచ్చి మా పాపాల నిమిత్తమై నీ యొక్క కల్వరి శిలువలో నా తండ్రి ఆఖరి బట్టు వరకు నీ యొక్క రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి నన్ను మమ్మల్ని వెతకి రక్షించుకున్న గొప్ప దేవాన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి భద్రపరిచి మరో దినాన్ని మా జీవితంలో దయాకిరీటంగా అనుగ్రహించి యొక్క ఉదయకాల సమయంలో సియోనులో కూడా నీ యొక్క పాద సన్నిధిలో చేరి వేకపువడిలో నా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, స్తోత్రిస్తూ, కొనియాడుతూ కీర్తిస్తున్నాం తండ్రి. మానవులు అయిన మేము ఎలా జీవించాలా, ఎలాగ నీతి న్యాయములు అనుసరించాలా, ఎలా నీతి న్యాయములు జరిగించాలా అనేది మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క లేఖన సత్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మేము కూడా ఈ లోకంలో, ఈ యొక్క పాపలోకంలో నా తండ్రి జీవిస్తూ ఉండగా
మేము కూడా నా తండ్రి నీతి న్యాయములను అనుసరించి జీవించాలని, నీ మాటకు లోబడి విధేయత చూపటం వలన మా జీవితంలో మేలు ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క లేఖన సత్యాన్ని బట్టి నేను కొనియాడుతూ కీర్తిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని, సీఎంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దీవించను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలు ఈ దినకాలంలో చేయనైన పనుల్లో, పనిబాట్లో, ప్రయాణాల్లో, రాకపోలు చేయి సమస్తమైన కార్యాల్లో తండ్రి మీ యొక్క కాపుదలను, మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క దీవెనను, మీ యొక్క ఆశీర్వాదాన్ని, మీ యొక్క కృపను, మీ యొక్క తోడును అనుగ్రహిస్తురమ్మని, వాళ్ళు చేయి ప్రయత్నాల్లో మీరే తోడే నడిపించమని, నీ బిడ్డలకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన జీవాహారాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మాటలను బట్టి నా తండ్రి మీ బిడ్డల్ని దర్శించి దినమంతా మీరు మా బిడ్డలకు తోడుగా ఉండి నడిపిస్తురమ్మని, చేయి సమస్తమైన పనుల్లో అన్ని విషయాలు మీరు తోడే నడిపించమని, ఈ యొక్క సీయోను కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి, నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని, జరిగిస్తూ ఉన్న పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదిస్తురమ్మని, యొక్క సీయోను యొక్క ప్రతి ఒక్క అవసరత అక్రతను మీరు తీరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అందరిని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారిని, సీయోను ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, నీకు శక్తి, బలం, ఆరోగ్యంతో శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా బలపరిచి నీ బిడ్డల్ని సాక్షులుగా నిలబెట్టుకోనమని, మీరే కృపచూపు సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును చేరి వచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకారం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లాడండి.